ప్రజలకు ప్రాణమై భారతీయతకు ప్రతిరూపమై అందరినీ కలుపుకొని కదులుతోంది. మన సంస్కృతి నైపుణ్యాలను పెంచుటకై, నైతికతను పంచుటకై, సృజనాత్మకతను వెలికి తీయుటకై నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తుంది మన సంస్కృతి. ఇదే మన సంస్కృతి. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు. 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 25 వసంతాల వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మన సంస్కృతి నిర్వహించినటువంటి జాతీయ భాష హిందీ, మాతృభాష తెలుగు, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రాణించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందనలు. మన సంస్కృతి సంస్థ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జామినేషన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రతిభా పరీక్షలో విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈ వేదికకు పిలిచి ఇక్కడ ఈ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ఆ పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేయాలనేటువంటిది మా సదాకాంక్ష. భాషలన్నిటికీ మూల భాష సంస్కృతం, తెలుగు కానీ హిందీ కానీ. అటువంటి సంస్కృత మూల భాషకు ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా మీరు ప్రతిభా పురస్కారాలు తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకోసమే ఈ వేదిక సాక్షిగా మిమ్మల్ని అందరికీ పిలవాల్సి వచ్చింది. సో మీరందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి, అటు తెలంగాణ బాసర నుంచి, ఇటు శ్రీకాకుళం, హరిపురం నుంచి, అన్ని జిల్లాల నుంచి, రాజాం, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ప్రయాసాలకు వచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు, వారి ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రోత్సాహాన్ని పిల్లల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. 2000 సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక విశిష్ట అతిథిని తీసుకురావడం, వాళ్ళ చేతుల మీదుగా విద్యార్థులందరికీ సన్మానించడం అనేటువంటిది ఒక సత్కార్యంగా పెట్టుకొని కొనసాగుతున్న సంస్థ మన సంస్కృతి. అయితే ఈ 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి గారి చేతుల మీదుగా, ఒక మహాపండితుని చేతుల మీదుగా పిల్లలందరికీ ఈ అవార్డు ప్రదానం చేయాలనే సదుద్దేశంతోనే ఈ విద్యాపీఠంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సో ఆ మహాపండితుని చేతుల మీదుగా తీసుకున్నటువంటి విద్యార్థులందరూ, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ధన్యులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, మాతృభాషలో రాణించాలని, జాతీయ భాషలో ఎన్నో పథకాలు సాధించాలని, ప్రతిభావంతులు కావాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని త్రికరణ స్థితితో మనసా వాచాకరణ కోరుకుంటున్నాను. చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి శ్రీ తహసీల్నిసా బేగం గారిని వేది మీదకి వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని పిల్లలకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. మన సంస్కృతి మస్తాన్ భాష గారికి నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతా ఉన్నాను. అందరూ సాధిస్తారండి ఏదో ఒకటి, బట్ సాధించాలి అని దానికోసమే ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. టాలెంట్ ఇవి వచ్చేసాయని చెప్పేసి అందరు చక్కగా అనుకుంటారు. కానీ ఈ టాలెంట్ అన్నది రియల్గా ఉపయోగించుకోలేనప్పుడు, ఏదైనా ఒకటి సాధించినప్పుడు చాలా మందికి పిల్లలకు నేను చూస్తున్న విషయం ఏంటంటే, నేను ఏదో సాధించేశాను, చిన్న ఒక పురస్కారం తీసుకుంటేనే నేను సాధించేశాను, టాలెంట్ అన్నది నాలో ఉంది అని ఒక గర్వము, ఒక అహంకారం అన్నది మొదలవుతుంది. చాలా మంది గ్రోత్ ఇక్కడే స్టాప్ అవుతుందండి. చాలా మంది గ్రోత్ ఎక్కడ స్టాప్ అవుతుందంటే, టాలెంట్ ఉన్నా కూడా నేను చాలా టాలెంటెడ్ అనుకొని పిల్లలు నేను చదివినా చదవకపోయినా పర్వాలేదు, నేను ఒక్క రోజులోనే చదివేయగలను, నాకు సమయం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేను ఏదైనా సరే చేయగలను అనే మెయిన్ ఆ దిశగా ఆలోచనలు వెళ్ళడం వల్లనే ఏమవుతుంది అంటే మన టాలెంట్ అన్నది పక్కదారిన వెళ్ళిపోతుంది. మన ఎనర్జీ అన్నది, మన మెమొరీ అనేది ఇంకొక అన్నెసెసరీ విషయాలతోటి ఆక్యుపై ఉంది. ఈరోజు ప్రపంచాన్ని, ప్రతి ఒక్కరి సమయాన్ని కిల్ చేసేది ఏంటండి? సోషల్ మీడియా. ఓకే, ఈ సోషల్ మీడియా వల్ల చాలా సమయం అన్నది డిస్ట్రాక్ట్ అవుతా ఉంది, అవునా కాదా? సో ఈ సమయాన్ని రియల్గా, ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో, వాళ్ళ లక్ష్యం సాధన కోసం ఎవరైతే ఈ సమయాన్ని వాడుకుంటారో
వాళ్ళేనండి విజేతలుగా నిలుస్తారు. సో వాళ్ళకే సంపద, అది జ్ఞాన సంపద కావచ్చు, ఏ రకమైన సంపద కావచ్చు. సో సంపద సాధించాలి అంటే సమయము, సాధన, సంపద, ఈ 3 విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోండి. సమయము, సాధన, సంపద. సో సమయాన్ని నేను ఎలా సద్వినియోగపరచుకుంటున్నాను, ఓకే, సమయము సద్వినియోగం చేసుకోవాలి కదా. అంటే వేరే దేనికి, నా లక్ష్యానికి ఎక్కువగా సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నానా, లేదంటే ఇతరత్ర విషయాలకి నేను సమయాన్ని కిల్ చేస్తున్నానా? ఇక్కడేనండి విజేతలు, సక్సెస్ఫుల్ పీపుల్కి అన్సక్సెస్ఫుల్ పీపుల్కి ఉన్న తేడా నేను గమనిస్తున్న విషయాలు. టాలెంట్ అన్నది చాలా మందికి ఉంటుంది, కానీ టాలెంట్ని సద్వినియోగపరచుకోవడమే చాలా చాలా అవసరం. సో ఇప్పుడంటే మీరు అంత చిన్నవాళ్ళు, తల్లిదండ్రుల కొంతవరకు ఒక 10th వరకు, ఇంటర్ వరకు మిమ్మల్ని పట్టి పెట్టగలరు. తర్వాత మాకు రెక్కలు వచ్చేసాయి అని చెప్పేసి మీరు తల్లిదండ్రులకు దూరంగా ఇతరత్ర చదువుల కోసం వెళ్తారు, అవునా కాదా? అప్పుడు నేనేదో కోల్పోయాను చిన్నగున్నప్పటి నుంచి చాలా మంది. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ కౌన్సిలర్ కూడా, చాలా మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి, తల్లిదండ్రులు ఫోన్ ద్వారా మరి నాతో కలిసి కూడా వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మా పిల్లవాడు 6th వరకు బాగా చదివేవాడు, 8th వరకు బాగా చదివేవాడు, లేదంటే 10th బాగా వచ్చిందండి, ఇంటర్కి వచ్చాకే ఇదైపోయాడు, దెన్ డిగ్రీలో ఇంటర్ వరకు బాగా ఉన్నాడండి, మేము హాస్టల్లో చేర్పించాము, మా అబ్బాయికి అప్పటి నుంచి ఇలా మారిపోయాడు అనే ఎన్నో ఇవి నా దగ్గరకు వస్తుంటారండి. సో ఇక్కడ కారణం ఏంటంటే, పిల్లలకి చాలామంది తల్లిదండ్రులు అన్ని విషయాలని, అంటే ఒక చదివే కాకుండా బయట సమాజం ఎలా ఉంది, సో ఎక్కడెక్కడ ఎన్నెన్ని విషయాల ద్వారా వాళ్ళ లైఫ్ స్పైల్ అవుతుంటాయి, ఈ అంతా వేరే జ్ఞానం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది ఏదో కూర్చోబెట్టి కథల రూపంలో చెప్పకూడదండి పిల్లలకి ఎప్పుడు కూడా. సో జస్ట్ మీరెవరో వాళ్ళ ముందు మాట్లాడుతున్నట్టు వాళ్ళ యొక్క విషయాలు, ఇతరత్ర విషయాలు మనం వింటూ ఉంటాం కదా, న్యూస్ పేపర్లో చదువుతుంటాము, టీవీల్లో చేస్తుంటాము. సో వాళ్ళ లైఫ్స్ ఎలా స్పైల్ అయినాయి, ఎందువలన స్పైల్ అయ్యాయి, సో ఏ విషయాల గురించి మనం జాగ్రత్త పడాలి, ఇవి ఇండైరెక్ట్గా వాళ్ళ మనసులలో ఫీడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. సో నువ్వు అది చెయ్యొద్దు అనడం కాదు, రియల్గా వాళ్ళకి అలాంటి ఎన్వైరన్మెంట్ని కల్పించాలి. రియల్గా ఆ సిచ్యువేషన్స్ని ఫోకస్డ్గా మనము ఇదిగో ఇలా ఉంది అని అబ్బాయికి డైరెక్ట్గా చెప్పేటట్లు కాకుండా ఇండైరెక్ట్ వేలో మీరు వాళ్ళ మనసుల్లో మెసేజ్గా అందించగలిగితే బయట ప్రపంచం ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది, దానివల్ల ఫలితాలేంటి, నష్టాలేంటి, సో వాళ్ళ లైఫ్ ఎలా కోల్పోయి ఎలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారనే విషయాలు కన్నా తెలుసుకుంటే ఖచ్చితంగా, అండ్ దెన్ ఫోర్స్ఫుల్గా ఏం చేయలేరండి. ముఖ్యంగా నేను ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు చెప్పాల్సిన విషయం అంటే, డోంట్ ఫోర్స్ అండ్ డోంట్ కంపేర్. ఈ కంపారిజన్ వల్ల వాళ్ళలో ఆత్మవిశ్వాసం అన్నది తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మీ పిల్లవాడు, అంటే మీరు సాధించలేనిది వాళ్ళు సాధించాలి అని చెప్పేసి పిల్లలకి ఎక్కువగా ఫోర్స్ చేయొద్దండి. సో వాళ్ళలో ఏముంది టాలెంట్, వాళ్ళ టాలెంట్ని గుర్తించడానికి ప్రయత్నించారంటే ఖచ్చితంగా వాళ్ళలో ప్రతిభ, టాలెంట్ని, వాళ్ళ ప్యాషన్ని ప్లస్ బయట ఉన్న అవకాశాలని. కొన్నిసార్లు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుందంటే, పిల్లలకి ఒక ప్యాషన్ ఉంటుంది, బయట అవకాశాలు ఉండవు. అది మీకు తెలుసు, పిల్లలకి తెలియదు. అప్పుడు పిల్లలకి ఆ అవకాశాలు ఏమున్నాయి, ఏ దానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మనము వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు చెప్పలేకపోతే వాళ్ళ టీచర్స్ ద్వారానో, ఇంకొకరు ఎవరైతే వాళ్ళకి అభిమానం ఉంటుందో అలాంటి వ్యక్తులతో గన మీరు వాళ్ళకి చక్కగా వాళ్ళకి చూడానా, నీది ప్యాషనే కానీ దీనికి అవకాశాలు తక్కువ, దీనివల్ల ఇలా ఇలా నువ్వు ఇబ్బందులు పడతావు, సో అదే ఇది దీని గురించి దీంట్లో గన నువ్వు టాలెంట్ గన ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నువ్వు దీన్ని సాధించగలవు అని పిల్లలకి ఇండైరెక్ట్ వేలో దీనిపైన నువ్వు కృషి చెయ్యి, దీనిపైన నీ ప్రతిభ చూపు, ఈ విషయాలు నువ్వు నేర్చుకో అని పిల్లలకి ఇండైరెక్ట్ వేలో చెప్పారనుకోండి, వాళ్ళ మనసుల్లోకి చక్కగా నొచ్చుకుపోతుంది. ఏదైనా మనము విశదీకరించి, అంటే ఏదో 2 మాటలు మన గైడెన్స్ లేకుండా చెప్పకుండా పిల్లలకి వివరంగా పూర్తి వివరాలు మీరు ఇవ్వగలిగితే ప్రతి విషయాన్ని గురించి ఖచ్చితంగా ఆ పిల్లలు అన్న వాళ్ళు 100% తీసుకుంటారండి. ఇదే మెయిన్గా. అండ్ దెన్ మొబైల్లో పిల్లలకు నేను చెప్పాల్సిన, మొబైల్ అన్నది మనము పట్టుకోకూడదు అని చెప్పట్లేదు. అండ్ మొబైల్ని యూ క్యాన్ టర్న్ ఇన్ టు యువర్ స్కిల్స్ ఆల్సో. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్?
యూ క్యాన్ యూజ్ యువర్ మొబైల్స్ టు టర్న్ యువర్ స్కిల్స్ ఆల్సో. సో ఇప్పుడు డిజిటల్ స్కిల్స్ చాలా వచ్చేసాయి. సో ఆ డిజిటల్ స్కిల్స్ని ఉపయోగించుకోండి మీరు. సో కొత్త కొత్త యాప్స్ ఏంటి, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ పోస్టర్ని మీరే, వేరే వాళ్ళకి కాకుండా మీ పోస్టర్ని మీరే ఎలా తయారు చేసుకోవాలి, మీ విజిటింగ్ కార్డ్స్ని మీరే ఎలా తయారు చేసుకోవాలి, ఈవెన్ పార్ట్ టైం ఇన్కమ్ కూడా మీరు సంపాదించే అవకాశాలు ఉంటాయి మీరు ఇలాంటి స్కిల్స్ అనేటివి నేర్చుకోవడం వల్ల. సో మొబైల్ అనేది, డిజిటల్ స్కిల్స్ అనేటివి చాలా ముఖ్యము. ఒక చదువుతో పాటు పిల్లలని స్పోర్ట్స్ అండ్ దెన్ కాలానికి అనుగుణంగా స్కిల్స్, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, దానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా, స్కిల్స్ కూడా ప్రస్తుత సమాజంలో అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ రూల్ చేస్తుంది మనకి. సో ఏఐ రూల్ చేస్తుంది కాబట్టి అఫ్ కోర్స్ మన పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, యూట్యూబ్లో కొట్టేసి అన్నీ నేర్చేసుకుంటున్నారు. బట్ స్టిల్ మనకు తెలియదు కదా. సో మనం కూడా కాలంతో పాటు, వాళ్ళతో పాటు మీ సమయం కూడా వేస్ట్ చేయకుండా మీరు కూడా అలాంటి స్కిల్స్కి అవకాశం ఇచ్చారనుకోండి, మీరు కూడా అలాంటివి. జనరల్గా ఏమవుతుందంటే మీరు చెప్పొద్దు అంటారు కానీ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది తల్లిదండ్రులు సీరియల్స్ చూడకూడదు అంటారు, దెన్ మీరు అది చెయ్యకూడదు అంటారు, కానీ ప్రాక్టికల్గా మీరు అది పాటించరు, అవునా కదా. సో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నప్పుడు పిల్లలు వినరండి. సో వాళ్ళు చెప్తే మాట వినరు, వాళ్ళు ఓన్లీ మీని ఎదుటి వాళ్ళని అనుకరిస్తారు. సో దే జస్ట్ ఫాలో రోల్ మోడల్. మీరు ఏదైతే వాళ్ళ చుట్టూ ప్రపంచం, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో, వాళ్ళ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అలాంటి వాతావరణంలో మీరు బిడ్డని పెట్టి మీరు ఇంకొకటి చెయ్యమంటే అది జరగదు. సో ఆ వాతావరణం అనేది వాళ్ళకి అనుకూలమైన వాతావరణం, వాళ్ళకి కావలసిన ఆ వాతావరణాన్ని మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా ఇస్తారో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు చక్కగా పెరుగుతారు. అండ్ మీరు చెప్పొచ్చు, ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, సో ఎలా మేడం, ఇప్పుడు ఇంట్లో అయితే మేము ఆ వాతావరణం ఇస్తాము, చుట్టుపక్కల అనేది ఆ వాతావరణం ఉండదు అని. బట్ ఇట్స్ టూ ఇంపార్టెంట్. సో మనము ఎలాంటి సజ్జన సాంగత్యం వల్ల ఉపయోగాలు ఏంటి మీరు తీసుకెళ్తూ ఉండాలి. ఆ పిల్లలని ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు గో ఫర్ ది పాజిటివ్ పీపుల్ ఎన్వైరన్మెంట్ విత్ ఫ్యామిలీ. సో చాలామంది ఏంటి అంటే ఈరోజు ఇద్దరు సంపాదిస్తున్నారు, అవునా కదా. సో చాలా మంది సంపాదనలో పడి పిల్లలని ఏంటి అంటే అమ్మమ్మ నాన్నల అలాంటి వాళ్ళతో కూడా వదిలేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి చాలా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అండి, అది మీరు ఆ పేరెంట్ అన్న వాళ్ళే వాళ్ళ ఇతరుల మీద వదలడం కాదండి, ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. మనం ఖచ్చితంగా కొన్ని త్యాగాలు చేసినప్పుడే పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు అన్నది చక్కగా వాళ్ళు పిల్లల భవిష్యత్తేనండి మీ అసలైన సంపద. సో మీ అసలైన సంపద మనము మారినప్పుడే పిల్లలు మారుతారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు బుక్కులు పట్టుకొని కూర్చోండి, వాళ్ళు ఆటోమేటిక్గా బుక్కులు పట్టుకొని కూర్చుంటారో లేదో చూడండి. మీరు కూడా చక్కటి పుస్తకాలు తీసుకొచ్చి పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. మీరు ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అన్నీ కొనిచ్చడంతో పాటు చక్కటి పుస్తకాన్ని కూడా కొనిచ్చడం అన్నది అలవాటు చేయండి పిల్లలకి. సో దట్ అండ్ దెన్ మీరు ఆ డైలీ ఆ పుస్తకాన్ని చదవడం, దెన్ చర్చించడం, ఇలాంటి విషయాలు పిల్లలతో చేశారంటే ఖచ్చితంగా ఆ పిల్లలకి పుస్తకాల పైన ప్రేమ అన్నది ఏర్పడుతుంది. అలా కాకుండా మనము నువ్వు చదువు 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 అని మనము డైరెక్ట్గా చెప్తే అది పిల్లలకి ఎక్కదు. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎలా మనము వాళ్ళలో, ఎందుకంటే ఈరోజు చిన్న చిన్న అలవాట్లే రేపు పెద్దగా వాళ్ళ అదృష్టాన్ని, వాళ్ళ విజయాన్ని, వాళ్ళని ఒక మంచి వ్యక్తిలాగా వాళ్ళని ఫ్యూచర్లో నిలబెడతాయండి. ఈ అలవాట్లేనండి మనకు చిన్న చిన్న విషయాలు, ఈ చిన్న చిన్న అలవాట్లు దేనికి మనం సమయాన్ని కేటాయిస్తున్నాం, ఈ అలవాట్లు అనేటివే వాళ్ళ అదృష్టాన్ని నిర్ణయిస్తాయండి. ఈ అలవాట్ల కన్నా మనము ఇండైరెక్ట్గా పిల్లలలో వేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అదృష్టవంతులుగా మీకు, మీ కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తారు. ఏమంటారు? ఎస్. సో థ్యాంక్ యూ. అండ్ అలాగే నేను పిల్లలకు ఒక చిన్న విషయము, ఈరోజు మీరు ఎంత క్రమశిక్షణగా ఉంటారో, ఎంత కష్టపడతారో, రేపటి మీ యొక్క అంత గర్వంగా ఉంటారు మీరు. అదే మీరు ఈరోజు క్రమశిక్షణ
లేకుండా మీరు ఏదో పెడచెవిన తల్లిదండ్రుల మాటలు అలాగే టీచర్స్ మాటలు పెడచెవిన పెట్టారనుకోండి, రేపు మీరు లైఫ్లో చాలా నష్టపోతారు. ఎదుటి వాళ్ళు అదే మీ ఫ్రెండ్ తల్లిదండ్రుల మాట విని వాళ్ళ టీచర్స్ మాట విని సమయాన్ని చక్కగా వినియోగించుకొని అతను గొప్ప వ్యక్తిలాగా అయ్యాడనుకోండి, అప్పుడు అతన్ని చూసి మీరు సిగ్గుపడతారు, ఖచ్చితంగా సిగ్గుపడతారు. సో ఇది జరగకూడదు, ఇది మీకు భవిష్యత్తులో జరగకూడదు అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మీకంటే అనుభవం ఉన్నవాళ్ళు మీ దశ నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వాళ్ళు మనము పడిన కష్టాలు మన బిడ్డలు పడకూడదు, నా విద్యార్థి పడకూడదు అని గురువు బోధిస్తూ ఉంటాడనమాట. సో అలాంటి గురువుల మాటని, అలాంటి టీచర్స్ మాటని, అలాంటి తల్లిదండ్రుల మాటని, అలాంటి పెద్దవాళ్ళ మాటని మీరు చక్కగా విన్నారంటే ఖచ్చితంగా మీరు గొప్ప వ్యక్తుల్లాగా, సమాజంలో గౌరవించే వ్యక్తుల్లాగా మీరు అందరూ అంటారు. ఉంటారా లేదా? ఎంతమంది కావాలనుకుంటున్నారు గొప్ప వ్యక్తుల్లాగా? ఎస్. సో మీ కళ కోసమే కృషి చెయ్యాలి, మీ కళ కోసమే మీ సమయాన్ని వాడుకోవాలి. అది డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా కళ ఏంటి, నేను చేస్తున్నది ఏంటి అని ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. పడుకునే ముందు ఒకసారి 10 నిమిషాలు, ఇక్కడున్న ఎవరైనా సరే అండి, మనలో అభివృద్ధి రోజు రోజుకు నేను అభివృద్ధి చెందాలి అనుకుంటే ఎవరో మనల్ని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు, మనకు మనం మానిటర్ చేసుకోవాలి. మనకు మనము స్వీయ అవగాహన అంటే ఇదే అన్నమాట. స్వయంగా మనకు మనము ఏంటి అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి. నేను ఈరోజు ఏం చేశాను, నాకేం కావాలి, నేను ఏం చేశాను. ప్రతి ఒక్కరికి 24 అవర్సే ఉంటాయి. ఈ 24 అవర్స్ని నేను ఏం చేశాను అని ఒకసారి డైరీ రాయడం మొదలు పెట్టండి. ఏమేం చేశాను అనేది, ఎంత సమయం దేనికి ఇచ్చాను అన్నది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా మీ సమయం ఎక్కడెక్కడ మీ లక్ష్యం తప్పి మీ క్రమశిక్షణ లేకుండా ఎన్నో విషయాలకి వేస్ట్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది. దెన్ యూ క్యాన్ రియలైజ్. మీరు రాసుకుంటేనే డైలీ నేను ఏం చేశాను అనేది మీరు ప్రతిరోజు ఆ డైరీ రాయడం, సమయం ఈ 24 అవర్స్ని నేను ఏం చేశాను అనేది ఎవరైతే పడుకునే పోయే ముందు రాసుకుంటారో, నెక్స్ట్ ఎక్కడెక్కడైతే వేస్ట్ అవుతుందో ఇది చెయ్యకుండా ఉండాల్సింది, ఇది చాలా ఇక్కడ నేను టైం వేస్ట్ చేశాను, సో నెక్స్ట్ నేను ఇంకా ఈ సమయాన్ని ఇంకా బెస్ట్గా రేపు ప్లాన్ చేసుకొని మీరు ఏవేవైతే తప్పులు చేశారో దాన్ని సమర్థించుకొని ఇంకొక వైపుకు వెళ్ళారనుకోండి, 100కి 200% మీరు ఖచ్చితంగా గొప్ప వ్యక్తుల్లాగా మీ సమయాన్ని మీరు అభివృద్ధి చేసుకునేలాగా మీ యొక్క వేస్ట్ థింగ్స్ అన్నిటి కూడా కట్ డౌన్ చేసి మీ యొక్క అభివృద్ధిని మీరే బాట వేసుకోగలుగుతారు. ఎవరో వచ్చి మనకి ఇది చల్లరండి, ఓకేనా, నడువు అని చెప్పేసి ఎవ్వరు చెప్పినా మోటివేషన్ అనేది కాసేపే ఉంటుంది. సో అది జస్ట్ ఒక క్యాటలిస్ట్, ఒక ఓ అనుకుంటారు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఇవి అవి అని చెప్పామనుకోండి, ఓ అనుకుంటారు. మళ్ళీ అది కాస్త వెళ్ళిపోయినాక మళ్ళీ మామూలు జీవితంలోకి వెళ్ళిపోయాక అది ఆగిపోతుంది. కాబట్టి బయట నుంచి వచ్చే మోటివేషన్ కాస్తనే మీ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మీరు ఇంతే, నేను ఇలాగే లైఫ్ నా లీడ్ చేయాలి అని, నాకేం కావాలి అని ఫస్ట్ ప్రశ్నించుకోండి. అండ్ దెన్ దానికి అనుగుణంగా నేనున్నానా అని ప్రతిరోజు పడుకునే ముందు ఆ వైపుకే నేను వెళ్తున్నా అన్నది ఖచ్చితంగా మీరు ఒకసారి మీకు మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి, మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ డే అవి జరగకుండా మీకు మీరే మీ తప్పుల్ని మీరే చక్కదిద్దుకోండి. 100కి 200% మనము మన లక్ష్యాన్ని సాధించే వైపుకి వెళ్తాము. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పిల్లలకి, తల్లిదండ్రులకి. సో ఇక్కడున్న ఎవరైతే ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి విజయాలే మీరు ఎన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మన సంస్కృతి అధ్యక్షులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. So I introduce myself as a English communication skills trainer working in placement campus selections department in Geetanjali College, Geetanjali Institute of Science and Technology, Nellore. So here Mr. Mastan, who is my best friend, my bosom friend, so he has invited me
to speak a few words to address the gathering, speak a few useful words to the students. So how English communication is very important for them, and how English communication is helpful to build very bright futures in corporate college, in corporate sector, or even in government sector. So this is a very important point. A few important points I would like to highlight today as an English communication skills trainer. So I am really a little bit upset, a little bit mentally disturbed to see the English standards gradually falling among the students, right? So because they have given up the habit of reading the newspapers, they have given up the habit of reading English magazines, comic stories, short stories, at least English Sandamama, English Balamitra, English short stories they must read. So I suggest the little boys and little girls who have come here with great enthusiasm and passion to receive prizes and awards from great personalities such as VC, Sanskrit University. So cultivate the reading habit number one. Reading expands your knowledge. Reading expands the scope of your learning. So you become scholars, and your communication becomes stronger, deeper, and more delightful, and you become engaging conversationalists if you speak English well. English is a language of human civilization. English is a language of science and technology. So you cannot find engineering books in Telugu. You cannot find medicine books in Telugu. You cannot find law books in Telugu, because English is a bridge between cultures. English is a binding force it is binding the continents. It is unifier of the world. It is unifier of humanity at large. This is what I would like to tell you today. So I am really sorry that English standards are going down, and technology is being very vastly misused by the people. They are losing their spelling. They are losing their capability to form full sentences. This is really a bad thing. This is really a damaging and most disastrous consequence of mobile phone. Y-O-U-U, they don't write U. A-R-E-R, they don't write R. If you want to write before, they write B and number 4. If you want to write great, number GR and 8. So how we are losing our spellings? How we are losing our language skills? So these things are very important for us to learn. So mobile language, SMS language is constantly undermining our language skills. And as an engineering college lecturer and also communication skills trainer, I am really sad. It is really disturbing, disgusting for me to notice the gradual, unstoppable, inexorable English language skills are simply being damaged and destroyed. This is really happening. And technology is being misutilized, I am telling you. Just as our Mehnisa Begum, she has very rightly reminded you of the misuse of technology. Technology is simply falling into wrong hands, childish hands. People who are not matured, they are using the technology, right? So this is what is happening. I have already reiterated that English language is a language of science and technology. Okay, so communication skills are very important. And as part of my profession, I'll be conducting many group discussions. I'll be conducting many debates. I'll be conducting many hundreds of mock interviews. And all my students have joined Infosys company, Wipro company, and Accenture, right? So Cognizant, Accenture, IBM. So why this is happening? Because corporate language is English. So English, as I have already told you, English brings out the leader in you. And once they step into the corporate world, so they become leaders, they become team players, right? One boy from Rajasthan, one boy from Meghalaya, one girl from Kerala, one girl from Madhya Pradesh, one girl from Telangana. So they all come, right? One leader has to guide them. He has to provide guidance to them. How this happens? Because English is a connecting language. English is a link language. English is a unifier. So this is what I would like to highlight the importance of English, significant and very crucial role played by English in building a bright future for you.
As the technology is proliferating, as the technology is rapidly advancing, as the technology is rapidly progressing, we have to catch up with that. Skills are very important, not marks and grades. Skills are important. Expanding the scope of your knowledge, that is important. Expand the scope of your knowledge. The technology is in your hands, internet is in your hands, mobile phone is in your hands. That means the world is in your hands. So come on, do it. Technology is proliferating, technology is rapidly progressing, technology is maintaining, simply taking great strides. So why this is happening? So let us catch up with the technology. As our madam has already pointed out in her speech, AI, artificial intelligence, is slowly gobbling up all the departments, all the fields of engineering. So come on, let us learn new technologies. Let us learn new technologies in AI, artificial intelligence, machine learning, right? Nanotechnology. So this is a technological world, digital world. So you are digital citizen, world citizens. This is a very important point. One has to be remembered by everyone, every boy, upcoming students, upcoming engineers and doctors. So this is what is happening. So people who are, నేను చెప్తున్నాను మీకు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు పిల్లలు, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, సబ్జెక్ట్ బాగుంటుంది, ఇంజనీరింగ్లో 90%, 98% అట్లా ఉంటాయి, CGPL ఎక్కువ ఉంటాయి, మార్కులు ఎక్కువ ఉంటాయి, కానీ అక్కడ ఒక్క కమాన్ వాట్ ఈజ్ యువర్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడుగుతాడు. ఫస్ట్ ఇంటర్వ్యూకి పోగానే ఫస్ట్లో మొదటి ప్రశ్న వాళ్ళు ఎదుర్కోబోయేది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఐ వుడ్ లైక్ టు సింప్లీ ఆస్క్ యూ, అండర్స్టాండ్, ఐ ఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ యూ, రైట్? సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు మాట్లాడుకో. 1.5 నిమిషం సేపు, 90 seconds నీ గురించి నువ్వు మాట్లాడాలి. మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, అల్లు అర్జున్ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోలేరు. నీ పాజిటివ్స్ ఏంటి, నీ నెగటివ్స్ ఏంటి, రైట్? నీ క్వాలిఫికేషన్స్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రైట్? నీ యొక్క హాబీస్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, నీ అంబిషన్స్ ఏంటి, నీ డ్రీమ్స్ ఏంటి, వీటి గురించి ఒక 2 minutes తన గురించి తను మాట్లాడుకోవడానికి శక్తి లేకుండా పోతుంది పిల్లలకి. భాష పాఠము, ఇంగ్లీష్ భాష పాఠం పూర్తిగా నశించిపోయింది. ఎందుకంటే రీడింగ్ హ్యాబిట్ లేదు, పూర్తిగా పఠనం అనేటువంటి దాన్ని మానేశారు. ఎంతసేపటికి సెల్ ఫోన్, మొబైల్ ఫోన్, చాటింగ్, రీల్స్, ఇదే అయిపోయింది. పూర్తి వ్యసన పరులు అయ్యారు. వీ హ్యావ్ బికమ్ మెంటల్ స్లేవ్స్. వీ హ్యావ్ బికమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ స్లేవరీ, మానసిక బానిసత్వం. మొబైల్ ఫోన్స్కి మానసిక బానిసత్వం. మనం దాని చేతిలో మన జీవితాలను పెట్టేస్తున్నాం. అది ఎట్లా చెప్తే అట్లా ఆడేస్తున్నాం. వీఆర్ డాన్సింగ్ టు ది ట్యూన్స్ ఆఫ్ మొబైల్ ఫోన్. సో మొబైల్ ఫోన్ ఈజ్ కంట్రోలింగ్ అవర్ లైఫ్. వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. మానవుడు టెక్నాలజీ మాస్టర్. దాన్ని యజమానిగా ఉండాలి మనం, దానికి బానిసలుగా ఉండకూడదు. అది నేను మీకు మళ్ళా చెప్తున్నాను. Boys and girls, little boys and little girls, try to understand this. We are the masters of technology. We are not the slaves to technology. మనం టెక్నాలజీ, సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానానికి బానిసలం కాదు. మనిషి సాంకేతిక శాస్త్రానికి మనిషి యజమానులకు, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. దాని కంట్రోల్కి మనం వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ చిన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విద్వత్వంచ నృపత్వంచ నైవతుల్యం కదాచన స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అది కాబట్టి రాజు తమ దేశంలో గౌరవింపబడతాడు, విద్వాంసుడు ఎక్కడికి పోయినా గౌరవింపబడతాడు. సో వేర్ ఎవర్ హీ గోస్, ఏ స్కాలర్, ఏ హైలీ నాలెడ్జబుల్ మ్యాన్, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ విల్ ఆల్వేస్ బి రెస్పెక్టెడ్, విల్ ఆల్వేస్ బి ట్రీటెడ్ విత్ గ్రేట్ అడ్మిరేషన్, గ్రేట్ రెవరెన్స్, గ్రేట్ వెనరేషన్ అండ్ గ్రేట్ రెస్పెక్ట్ బై పీపుల్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి చదువుకున్న వాడికి ఎక్కడైనా కానీ గౌరవం లభిస్తుంది. ప్రజలు హీ విల్ బి సింప్లీ రెడ్ కార్పెట్ విల్ బి రోల్డ్ అవుట్ టు హిమ్. అలాగే నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారి గయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నచోరహార్యం, యువర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ స్టోలన్ బై థీవ్స్. నచరాజహార్యం, it is not confiscated by governments, it is not confiscated by the kings. Na bhratrubhajam, it is not divided by your brothers. Nacha bharakari, you don't feel the weight of your knowledge. Nacha bharakari, it is not a weight. So you don't feel the weight of your knowledge. Vaye krute, if you spend it, vardhataye, right, it will multiply. If you spend your knowledge, it multiplies, it proliferates, it expands, it enlarges. So విద్యాధనం సర్వధన ప్రధానం. కాబట్టి అన్ని ధనాల్లోకి ఏం చెప్తున్నాడు భర్తృహరి సుభాషితంలో, సంస్కృత శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన?
నీ యొక్క విద్య నీ యొక్క దొంగల చేత అపహరించబడదు, రాజుల చేత ప్రభుత్వం చేత తీసుకొనబడదు, స్వాధీనం చేసుకొనబడదు. అలాగే ఈ అన్నదమ్ములు దాన్ని పంచుకోలేరు, అక్క చెల్లెలు అన్నదమ్ములు పంచుకోలేరు. అలాగే ఎంత ఖర్చు చేస్తే అంత పెరుగుతుంది. అదే విద్యాధనం రైట్. ఏ కుడితే వర్ధత ఏవ నిత్యం. ఎంత ఖర్చు చేస్తే, ఎంత స్పెండ్ చేస్తే, నువ్వు ఎంత నీ నాలెడ్జ్ని ఎంత స్ప్రెడ్ చేస్తే, నువ్వు ఎంత డెలివరీ చేస్తే, ఎంత టీచ్ చేస్తే అంత పెరుగుతుంది. విద్య అలాంటిదే, విద్య అనేది ధనం అనేటువంటిది చెప్తున్నాడు ఆయన. కాబట్టి సో యాజ్ ఎ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ I am very glad to address the gathering today, and I am really happy to see the beaming and cheerful faces of young children, young boys and girls, and the parents who have come over here from different places of the state with great enthusiasm, great passion, with great zeal, so that they can also to receive the awards. I am really appreciating. My admiration goes to you. A wholehearted appreciation goes to you for having won those rewards, that awards, for being simply each and every few minutes our great personality, towering personality, our VC of Sanskrit University, he is coming and he is distributing. ఆయన గొప్పవాడు. మరి అలాంటి వ్యక్తి చేతుల్లో నుంచి అపార పరిజ్ఞానం గలవాడు, పాండితి ప్రకాండుడు. కాబట్టి మరి he is a man of exceptional intellectual caliber, extraordinary intellectual caliber. So that gentleman, that great man, that great personality, that towering personality is going to distribute awards to you is a matter of great pride and joy for you. So that is one of the most important things I would like to do. I would like to highlight. And then the films, how films are triggering the violent attitudes of the children. పిల్లల యొక్క మనసులో హింసాత్మక ప్రవృత్తిని మన నేటి సినిమాలు పూర్తిగా పెంచి పోషిస్తున్నాయి. కాబట్టి దయచేసి డోంట్ ఇమిటేట్ యువర్ హీరోస్. అవి కమర్షియల్గా తీసేటువంటి సినిమాలు, సందేశం లేదు వాటిలో. ఒక దేశం పట్ల బాధ్యత కానీ, సామాజిక బాధ్యత కానీ లేదు ఈ సినిమాల్లో. కమర్షియల్గా తీస్తున్నారు. ఎంత కలెక్షన్స్ వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టామనేది వాళ్ళ లెక్క. కాబట్టి ఇవంతా కూడా హింసాత్మక ప్రవృత్తి. ఏ కథానాయకుడు కానీ చేతిలో గొడ్డలి లేదా పిస్టల్ లేదా రివాల్వర్ లేదా గన్ లేదా కత్తి పట్టుకొని మాత్రమే కనపడతాడు మనకి. కాబట్టి ఒకప్పుడు సినిమాల్లో విలన్ ఎన్ని తప్పులు చేసినా క్షమించమని అడిగేవాడు. ఇప్పుడు ఆ పర్వాలేదు లేరా, ఇలాంటి మనం టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ టు ఫర్గివ్ డివైన్ అనే సామెత ఉంది. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, తప్పులు చేయడం మానవ సహజం. టు ఫర్గివ్ డివైన్, క్షమించడం దైవ లక్షణం. కాబట్టి పర్వాలేదు, నువ్వు తప్పులు చేసినా, ద్రోహాలు చేసినా, మోసాలు చేసినా పర్వాలేదు, మళ్ళీ మారేవు కదా, పశ్చాత్తాపం వచ్చింది కదా, పశ్చాత్తాపం నీ పాపాలను కడిగేస్తుంది, వచ్చే ఈ ఫ్యామిలీలోకి అని మళ్ళీ ఆహ్వానించే వాళ్ళ ఫ్యామిలీ క్షమించి వదిలేసేవాళ్ళు. అలాగే లాస్ట్లో కనీసం పోలీసులకు అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు నేరుగా చంపడమే. కాబట్టి ప్రేక్షకులు ఇంటికి వెళ్ళే సమయానికి రక్తం నిండినటువంటి ఆ స్క్రీను, మృతదేహాల దట్ ఇంప్రెషన్ ఆఫ్ blood letting, impression of dead bodies, impression of blood stains on the screen. So these people will leave the theater simply forming those impressions. Finally what happens, చిన్న పిల్లలకి అవి పూర్తిగా, because they are in impressionable age, in the formative years of their age, ఇంప్రెషనబుల్ ఏజ్లో, ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉండే పిల్లలు ఆ రక్తం మరకల్ని, తర్వాత హింసని, ఆ భయంకరమైనటువంటి ఆ దృశ్యాలని చూసి క్రమంగా శాశ్వతంగా ఆ మనసులో ముద్రించుకోబోతాయి. దే మేక్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ అపాన్ దేర్ మైండ్స్. And so they are very deeply, very profoundly influenced by the present day films. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే. మనం దాన్ని ఎక్కువగా చూసి, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో హీరో అంటారు, ఎంటర్టైనర్ అంటారు. ఈ ఎంటర్టైనర్ అంతే, అందరికీ వినోదాన్ని ఇచ్చేవాడు, అదొక వృత్తి. అంతేగాని ఇట్లా పర్సనాలిటీ కల్టు, భక్తిగా పూజించడం, తర్వాత ఫ్యాన్స్ చెప్పేసి అభిమానులు చొక్కాలు దింపుకొని తిరగడం అనేది లేదు అక్కడ. హీరో ఈజ్ ఎంటర్టైనర్, డబ్బులు తీసుకుంటాడు, వినోదాన్ని అందిస్తాడు, అంతే. So that is the limitation of his role in especially Western countries. సో కానీ ఇక్కడ మన ఆంధ్రాలో మాత్రం అది దురదృష్టవశాత్తు పిల్లలకి అది మనసులోకి పూర్తిగా ఎక్కిపోయింది. సో వాట్ ఎవర్ దే డూ, ఇట్ ఈస్ ఎ వెరీ హోలీ థింగ్ ఫర్ దెమ్. They are imitating, they are losing the children are becoming dummies, children are becoming duplicates of the heroes, and they are losing their original thinking, original individuality. వాళ్ళ యొక్క ఒరిజినల్ ఇండివిజువాలిటీ కానీ, ఒరిజినల్ థింకింగ్ కానీ పూర్తిగా పోతుంది. కాబట్టి దయచేసి సినిమాని కేవలం ఒక వినోదం మాత్రమే తీసుకోండి, దాన్ని మనసులోకి తీసుకుపోవద్దు. ఎప్పుడైనా అలసిన మనసుకి, ఎప్పుడైనా చదివి అలసిపోతే, ఎగ్జామ్స్ అలసిపోయి చదివితే, ఎప్పుడైనా మీకు ఇట్ ప్రొవైడ్స్ యూ వెరీ హెల్తీ డైవర్షన్ టు రిఫ్రెష్ యువర్ మైండ్స్,
టు గెయిన్ మోర్ కాన్సన్ట్రేషన్, టు గెయిన్ మోర్ ఫోకస్కి కాన్సన్ట్రేషన్కి, మళ్ళీ టు గెయిన్ మోర్ మెంటల్ స్ట్రెంగ్త్ టు టేక్ ఆన్ ద బ్యాటిల్ ఆఫ్ లైఫ్. ఈ జీవితం అనే పోరాటాన్ని చేయడానికి మనస్సు, మన యొక్క మైండ్ని మరింత శక్తివంతం చేయడానికి కావాల్సిన వినోదాన్ని అందించేటువంటి ఒక రంగం మాత్రమే సినిమా రంగం. అంతేగాని దాన్ని మనం ఏదో జీవితంలో అది పెద్ద భాగంలాగా అనుకోకూడదు. లైఫ్ ఈజ్ వెరీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ లైఫ్, ఒక పెద్ద పిక్చర్, లైఫ్ అనేది ఒక పెద్ద దృశ్యము. ఆ దృశ్యంలో ఎక్కడో చిన్న మూల ఉంటుంది సినిమా. దాన్ని మీరు దయచేసి అలాగే చూడండి. కాబట్టి వినోదాన్ని వినోదంలాగే చూడండి, దాన్ని జీవితాల్లోకి తీసుకురాకండి. ఇట్ ఈస్ ఓన్లీ, ఎందుకంటే ఇంజనీరింగ్ క్యాంపస్లో నేను చూస్తున్నాను, ఫలాని హీరో ఉన్నట్టే నా హెయిర్ స్టైల్ ఉండాలి, ఫలాని హీరో ఉన్నట్టే నా ప్యాంట్ ఉండాలా, ఫలాని హీరో వేసుకున్నట్టే నా డ్రెస్ ఉండాలా అనేటువంటి, ఫలాని హీరో ర్యాష్గా మాట్లాడతాడు, నేను కూడా ర్యాష్గా మాట్లాడాలా, ఫలాని హీరో ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్, అబ్యూజివ్ లాంగ్వేజ్, ప్రొఫైనిటీస్, అబ్సీనిటీస్ యూజ్ చేస్తాడు, ఫలాని స్త్రీల పట్ల మహిళల పట్ల గౌరవం ప్రదర్శించకుండా ఎట్లా అంటే ఎట్లా మాట్లాడతాడు, నేను కూడా అట్లే మాట్లాడాలి. సో ఇలాంటివి అంతా కూడా ఇట్ ఈస్ ఏ వాట్ ఈస్ కాల్డ్ వాట్ వీ కాల్ దిస్ సింప్లీ ఇమిటేషన్, ఏ మైండ్లెస్, థాట్లెస్, మీనింగ్లెస్ ఇమిటేషన్. ది ఇమిటేషన్ ఈజ్ కాజింగ్, రిజల్టింగ్ ఇన్ యువర్ లాస్ ఆఫ్ సింప్లీ ఒరిజినాలిటీ, దట్ అవర్ లూజింగ్ అవర్ ఒరిజినల్ ఇండివిజువాలిటీ. కాబట్టి చిన్నపిల్లలు, వారికి కావాల్సింది భాషా సౌలభ్యం కావాలి, సంస్కారయుతమైనటువంటి ఒక జీవితం కావాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళు గురువును ప్రేమించాలి. అది భారతీయ సంస్కృతి. గురురాది నరాదిత్య గురవే సర్వదైవతం, గురో పర్వతరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః, జ్ఞానానందమయం దేవం. సో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. హూ ఈజ్ ఎ గురు? Guru is a light, a beacon light. Simply he drives away simply the darkness of ignorance, the clouds of ignorance. So Guru is always an eternal light. He will be giving you, he will be simply illuminating your path to a bright future, to a brilliant future. ఒక brilliant future కి, ఒక bright future కి ఆయన మీకు కాంతివంతం చేసేటువంటి బాటను అందిస్తాడు, మీ యొక్క భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. కాబట్టి such kind of guru always occupies a special position, special place, an exalted place in Indian culture. భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప కల్చర్లో ఈ గురువు యొక్క స్థానం విశిష్టమైనది, విలక్షణమైనది, అనితర సాధ్యమైనది, అమోఘమైనది, అమూల్యమైనది. కాబట్టి దీన్ని మనం ముఖ్యంగా కాపాడుకుంటూ ముందుకు పోవాలి. కొన్ని జిల్లాల్లో గురువులకు తిరగబడుతున్నారు పిల్లలు. 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ చేస్తూ పీర్ పార్టీ ఇస్తున్నారు. తల్లిదండ్రులకి తెలియదు. చాలా భయంకరంగా ఉంది విద్యారంగం. దీన్ని మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో ఒక జెడ్పీ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారు, పెద్ద ఆవిడ, వయసు మళ్ళిన ఆవిడ, ఆమె చెప్తోంది, ఒక సినిమా రిలీజ్ అయింది, పార్ట్ 2 రిలీజ్ అయిందండి, విద్యార్థులు పూర్తిగా చెడిపోయారు, మేము వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆ సినిమా పార్ట్ 2 రిలీజ్ అయిందట. ఆ హీరోని వాళ్ళు అనుకరిస్తున్నారు. ఆయన ఆహార విధానాన్ని, ఆయన యొక్క ఆహార్యాన్ని, ఆయన యొక్క వేషధారాన్ని, ఆయన యొక్క భాషని, ఆయన యొక్క డైలాగ్ డెలివరీని అనుసరిస్తున్నారు. సో ఈ విధంగా తయారయ్యారు. టీచర్స్ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం పిల్లల్ని. వేర్ టెక్నాలజీ ఈజ్ ఇంక్రీజింగ్ హ్యూమన్ వాల్యూస్ డిక్రీజ్ అంటాడు ఎపిక్టెటస్, రోమన్ హిస్టారియన్. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత మానవతా విలువలు తగ్గిపోతాయి, అంత క్షీణిస్తాయి అని ఎపిక్టెటస్, సెనెకా అలాంటి రోమన్ ఫిలాసఫర్స్ చెప్తున్నారు. మరి వారి మాటలు మనకి వివేకానంద స్వామి యొక్క పుస్తకాలు చదవండి. Arise, awake, stop not till the goal is reached. My life's allegiance is to this my motherland. If I had 1,000 lives, every moment of the whole series would be consecrated to this great country, to this motherland. నాకు దేవుడు 1000 జన్మలు ఇస్తే ఆ 1000 జన్మల్లో ప్రతిక్షణాన్ని నా దేశ సేవకి నేను అంకితం చేస్తాను, పునరంకితం చేస్తాను, అర్పిస్తాను అని కోరుకునేటువంటి వివేకానంద స్వామి మనకు ఆదర్శం. ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి మీరంతా. ఒక నేతాజీ ఆదర్శం, ఒక భగత్ సింగ్ ఆదర్శం. So at the age of 17, at the age of 32 or 33, he hanged himself. He readily, the death punishment, he embraced death punishment very cheerfully. చాలా సంతోషంగా చిరునవ్వుతో మరణశిక్ష అనుభవించినటువంటి ఆ యొక్క భగత్ సింగ్ మనకి ఆదర్శం. భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతని దేశాల్లో చాటి, అమెరికాలో చాటినటువంటి భారత మాత యొక్క పుత్రుడు ఆ వివేకానంద స్వామి యొక్క బోధనలు చదవండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలి. మరి ఎవరినైనా ఎదుర్కొనే కాన్ఫిడెన్స్, ఏ సమస్యనైనా అవలీలగా ఉండేటువంటి కాన్ఫిడెన్స్ రావాలా.
తర్వాత చక్కని వక్తలుగా మారాలి, చక్కని కమ్యూనికేటర్స్గా మారాలి, చక్కని రాయాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు రైట్ గుడ్ తెలుగు, యూ మస్ట్ బి ఏబుల్ టు రైట్ గుడ్ ఇంగ్లీష్, యూ మస్ట్ బి ఏబుల్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, ఫైన్ ఇంగ్లీష్, ఇంప్రెసివ్ ఇంగ్లీష్, ఎఫెక్టివ్ ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎఫెక్టివ్ తెలుగు మాట్లాడాలి. అంతేగాని సినిమా తెలుగు నాకంత స్తోమత లేదు అని చెప్పడానికి నాకంత సీన్ లేదంట. సీన్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది వాడు? ఓకే, ఏమిటా బిల్డప్ అంటారు. బిల్డప్ ఏంటి? ఏమిటా అహంకారం? ఓకే, ఏమిటా గర్వం అనుకుంటా. ఏంటా బిల్డప్ అనే అర్థం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉందా? బిల్డప్కి గర్వం అనే అర్థం ఉందా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో? లేదు. నాకంత సీన్ లేదు. సో ఇవంతా కూడా ఇంగ్లీష్ మాటలు వచ్చి చేరిపోయాయి. తెలుగు కూడా నాశనం అవుతుంది. కాబట్టి మన మాతృభాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. మాతృభాషకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇద్దాం మనం. తల్లిదండ్రులు కూడా ఆంధ్ర మహాభాగవతాన్ని, రామాయణాన్ని, తెలుగు రామాయణం దొరుకుతుంది. అలాగే చిన్న సరళమైన పదాలతో రాసినటువంటి రామాయణ మహాభారతాలు దొరుకుతాయి. అలాగే ఆంధ్ర మహాభాగవతం దొరుకుతుంది. వాటిని చదివించండి, పిల్లలకి మంచి సంస్కారం అబ్బుతుంది. కాబట్టి సంస్కృతి సంస్కారాలని మనం మనం we must be always able to uphold our culture, uphold our civilization, నాగరికతని, ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి పాశ్చాత్యుల యొక్క వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పడిపోతున్నారు పిల్లలు. దాన్ని మనం దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మరి తెలుగు ఈ రోజుల్లో తెలుగు పుస్తకాలు, తెలుగు పాఠ్యభాగాలు కూడా అంత గట్టైనటువంటి లెసన్స్ లేవు. పిల్లలు పలకలేకపోతున్నారు కొన్ని అయితే. మరి ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. పోతన తన యొక్క నరసింహావిర్భావ ఘట్టంలో, ఆంధ్రభాగవతంలో నరసింహస్వామి ఆవిర్భవించేది ఆయన చెప్తాడు. ఎంత అద్భుతమైన తెలుగు సంస్కృత పదభూయిష్టమై ఉంటుంది. మరి ఇందుగలనందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందుకు వెతకి చూసిన అందందే గలడు, దాని వాగ్రని వింటే. ఎక్కడున్నాడు రా మీ హరి అనంటే, ఎందెందుకు వెతకి చూసిన అందందే గలడు, ఎక్కడ వెతికి చూసినా అందందే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు నాన్న తండ్రి అని చెప్తాడు ఆయన. అట్లయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. స్తంభాన్ని గదతో కొడతాడు. కొట్టిన తర్వాత ఆవిర్భవిస్తాడు. సో హౌ గ్రాండ్ నరసింహస్వామి ఫామ్ ఈజ్ రియల్లీ గ్రాండ్. ఎంత గ్రాండ్గా ఉంటుంది ఆ యొక్క వర్ణన. అంత తెలుగు అద్భుతమైన తెలుగు, పుంకాలుగా గంగా ప్రవాహ గంభీరంగా సాగిపోతుంది అది. సో ఇట్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ గంగా ఫ్లో, మెజెస్టీ ఆఫ్ గంగా రివర్, ద ఫ్లో ఆఫ్ పోతన తెలుగు. So how he has described a beautiful description of the appearance of the sudden appearance of Narasimha in his ferocious and furious form. దాని కొన్ని వాక్యాలు మీకు చెప్తాను వినండి. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమయమాన స్థైర్యుండునునై విశ్రంభమున హోంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రైంకార శబ్దపూర్వకముగా దిగ్దంతి దంతభేదన పాఠవ ప్రశస్తంభ గుహస్తంభున సభా మంటప స్తంభంబు వేసిన వేటుతోడన దశ దిశలు మిణుంగురులు చెదిరి చిటలి పెటలి పడి బంభజ్యమానము మహాస్తంభము వలన ప్రళయ వేళ సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోగుష్ట్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసములైన చట్ట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజములు జంజంజమానముల ఎగసి ఆకాశ ఘోరాంతరాళము నిండిన నిరవకాశంబు చేసి పట్టుసాలక దూదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు సిపి చరాచర జంతుజాలములతో బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫుటితముగా ప్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర చాపహల పులిస చలచర రేఖాంకిత చారు చరణ తరుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వంభరా భార దౌరే దిక్కుంబి నస కుంభినీధర కూర్మకుల శేఖరుండును దుగ్ధ జలజాత సుందాదండ మండిత ప్రచండ ప్రకాండ మహోరు స్తంభ యుగలుండును ఘనఘనాయమాన మణికింకిణి గణముఖరిత మేకలావలయ వలయత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగా వర్తవత్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమే వినుత తనసర సిగ్న మధ్యుండును కులాచల సానుభాగ సద్దస కర్కస విచాల వక్షుండును దుర్జన ధనుజ భట్ట దైత రతికాల విత్రాయమాన రక్షోరాజ లక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాకపుజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుత ప్రతిమాన భాసమాన నిశాత నకర తన ముఖ నకరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మానిక విరాజమాన నిర్గళాగ్నయక నత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హాల కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును
సికిరీయుత శిబిరాభ కన్నద్దవంతుడు కందరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లో ప్రతీకాశ కోపావేశ సంచలిత అదరుండును శరత్కాల మేఘజాల మధ్య తగద్దకాయమాన తగిల్లదాసమాన దేదీప్యమాన దంష్టాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విజృంభమాన తప్త జిహ్వాతుల్త తరల తరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాల నిస్సార విస్తని నిపుణుడు అత్ర నాసికా వివరణును నాసికా వివరణ నిస్సర నిబిడ సంఘటన సంక్షోభిత సంతవ్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన సజ్జి గజ్యోత మండల గర్భ సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలాల కీలాభీల విస్ఫులింగ వితాన రౌరుద్యమాన తారకాగ్రహ మండలుండును చక్ర చాప గర్చరోదగ్ర మహాభ్రూలత బంధ బంధుర భయంకర వదనుండును కండ చాప లైక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ మెజెస్టీ ఆఫ్ ఫ్లో. సో ఆ తెలుగు భాష సౌష్ఠవం, ఆ తెలుగు భాష గంగా మాధురి, గంగా నదిలో ఉండేటువంటి గంగా తరంగాల యొక్క మాధురి, ఆ యొక్క గంగా ప్రవాహ గంభీరంగా ఆయన తెలుగు రాస్తాడు. మరి తెలుగు కవులు అలాంటి వాళ్ళు తెలంగాణలో చాలామంది ఉన్నారు, రాయలసీమలో చాలామంది ఉన్నారు, అలాగే మన ఆంధ్రలో చాలామంది ఉన్నారు, మొత్తం కోస్తా జిల్లాలో చాలామంది ఉన్నారు. కాబట్టి తెలుగును పెంచి పోషించాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ఇంగ్లీష్ కూడా తెలుగు భాష అమ్మ భాష, ఇంగ్లీష్ అన్నం పెట్టే భాష. దయచేసి దాన్ని మీరు విస్మరించద్దు. కాబట్టి యాజ్ ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ దయచేసి మీరు చక్కని న్యూస్ పేపర్లు చదవండి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్ లాంటి న్యూస్ పేపర్స్ చదవండి, ఎడిటోరియల్స్ చదవండి, సంపాదకీయాలు చదవండి. మంచి లాంగ్వేజ్ ఉంటుంది, ఎడిటోరియల్స్ చదవండి. చక్కటి భాషా సౌష్ఠవం పట్టుబడుతుంది మీకు. యూ విల్ బి వెరీ ఫైన్ ఇంగ్లీష్ స్పీకర్స్, వెరీ వెరీ గ్రేట్ అండ్ ఇంప్రెసివ్ ఇంగ్లీష్ రైటర్స్. మంచి రైటర్స్గా, మంచి స్పీకర్స్గా రోజుకు 5 words వొకాబులరీ, ఎక్స్పాండ్ ద బేస్ ఆఫ్ యువర్ వొకాబులరీ బేస్ని పెంచుకోండి. ఇంగ్లీష్ న్యూస్ చదవండి, ముఖ్యంగా న్యూస్ చూడండి. ఎలా వాళ్ళ ఒక్కొక్క వర్డ్ని ఎలా వాళ్ళు ప్రొనౌన్స్ చేస్తున్నారు, ఎంత చక్కటి బీబీసీ ఛానల్స్ లాంటి ఛానల్స్ని, వాయిస్ ఆఫ్ అమెరికా ఛానల్ లాంటి ఛానల్స్ని, తర్వాత మన నేషనల్ న్యూస్, దూరదర్శన్లో వచ్చేటువంటి న్యూస్ రీడర్స్ యొక్క న్యూస్ వినండి. ఇంగ్లీష్ డిక్షనరీస్ దగ్గర పెట్టుకోండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ కానీ, స్మాల్ లెర్నర్స్ డిక్షనరీస్ దొరుకుతాయి. అవి ఎట్లా ఒక వర్డ్ని ఎట్లా యూజ్ చేయాలి, ఒక వర్డ్ని ఎట్లా పలకాలి అనేవన్నీ కూడా దానిలో ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు చిన్నతనంలోనే ఆంగ్ల భాష పట్టిమను. మీరు ఇంగ్లీష్ అనేది ఒక బ్రిటిష్ బానిసత్వం కాదు. చాలా మంది అంటున్నారు ఇంగ్లీష్ ఇస్ ద బ్రిటిష్ లెగసీ, ఇట్ ఈస్ ద బ్రిటిష్ స్లేవరీ, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ రెల్మ్ ఆఫ్, ఇట్ ఈస్ ద రెలిక్ ఆఫ్ బ్రిటిష్ స్లేవరీ. బ్రిటిష్ బానిసత్వానికి చిహ్నం. మనం ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీషు? బ్రిటిష్ బానిసత్వానికి చిహ్నం కాదు. రైల్వే చేసింది బ్రిటిష్ వాళ్ళే, పోస్టల్ డిపార్ట్మెంట్ బ్రిటిష్దే, కాబట్టి అనేక డ్యాములు కట్టింది బ్రిటిష్ వాళ్ళే. కాబట్టి మనం దయచేసి వాళ్ళ యొక్క సేవల వల్ల ఏ ఉద్దేశంతో కట్టినప్పటికీ దే హ్యావ్ బిల్ట్ డ్యామ్స్, దే హ్యావ్ బిల్ట్ బ్రిడ్జెస్, అండ్ దే హ్యావ్ లైడ్ డౌన్ రైల్వే లైన్స్, దే హ్యావ్ లైడ్ డౌన్ ఎలక్ట్రిక్ లైన్స్, తర్వాత రైల్వే లైన్స్ వేసింది బ్రిటిష్ వాళ్ళే. వాటి నుంచి మనం ప్రయోజనం పొందుతున్నాం కదా. అలాగే ఇంగ్లీష్ భాష నుంచి కూడా మనం ప్రయోజనం పొందాలి. ఇంగ్లీష్ భాష అంతర్జాతీయ భాష. కాబట్టి యాజ్ అన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్ ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్, immensely delighted to simply address this gathering where small boys and small girls with enthusiasm they came over here from different parts of the state. రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి కష్టపడి రాత్రంతా ప్రయాణం చేసి బ్యాగులు పెట్టుకొని వచ్చి ఇక్కడ చాలా శ్రమ కోర్చి వచ్చారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఉత్సాహాన్ని ఐఎమ్ రియల్లీ అడ్మైరింగ్, ఐఎమ్ రియల్లీ wholeheartedly appreciating their enthusiasm, their passion, and the solid rock-like support being extended to them by their parents. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. వాళ్ళని తీసుకొని వచ్చారు వీళ్ళు. కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి కూడా వీళ్ళు ఇక్కడ శ్రమకు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు. ఒక తెలుగులో ఒక సామెత ఉంది, వడియాలు ఎండబోస్తే చాట కూడా ఎండాలని. కాబట్టి వడియాలతో పాటు చాట కూడా ఎండుతుంది. పిల్లలు కష్టపడతారు, మనం కూడా కష్టపడాల్సిందే అనేటువంటి దాన్ని మీరు ముఖ్యంగా తల్లిదండ్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఎన్నో శ్రమపడుతూ మీరు ఇక్కడంతా వచ్చారు పిల్లల్ని తీసుకొని. cheerful, smiling faces. I am really glad. The joy of fulfillment can be seen on their faces. ఒక చిన్న ప్రైజ్, చిన్న అవార్డు ఆయన మన యొక్క ఉప కులపతి గారు సంస్కృత విశ్వవిద్యాలయం ఆయన చేతిలో అందుకుంటారు. ఇది రియల్లీ మ్యాటర్ ఆఫ్ పెరెన్నియల్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు దెమ్. వాట్ వీ కాల్డ్ ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి, రైట్? అది ఒక inexhaustible source of inspiration, a perennial source of motivation to the children to lay their brilliant path to very, very bright and promising future. ఇది చక్కని భవిష్యత్తుకి, ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలికేటట్టుగా ఆ యొక్క ప్రైజులు, ఆయన వారు ఇచ్చేటువంటి ప్రైజులు, వారు ఇచ్చేటువంటి అవార్డులు అవన్నీ కూడా వారిని స్ఫూర్తిమంతం చేస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి.
ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం వీళ్ళు వినియోగించుకోవాలి. దయచేసి మీరు ఐఎమ్ వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై బెస్ట్ విషెస్ టు ది యంగ్ చిల్డ్రన్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ for their enthusiastic participation, involvement, dynamic involvement in this program. Thank you Anantal. और मेरे प्रिय मित्रों, मेरा नाम सुशांत है। मैं पीएम श्री ZPHS डोंकेश्वर विद्यालय में 9वीं कक्षा में पढ़ रहा हूँ। आज मेरे लिए बहुत खास दिन है क्योंकि सिर्फ मेरी ही नहीं, यह मेरे मेहनत, मेरे गुरुओं का मार्गदर्शन और मेरे माता पिताओं का आशीर्वाद का परिणाम है। हिंदी एक बहुत सुंदर भाषा है, हमारी संस्कृति से जुड़ी रहती है। अंत में मैं मन संस्कृति हिंदी प्रतिभा परीक्षा संगठन को और मेरे स्कूल को, मेरे अध्यापकों को, मेरे मित्रों को और सबको धन्यवाद कहना चाहता हूँ। ధన్యవాద్. జై హింద్. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ నా యొక్క నమస్కారములు. మా తెలుగు ఉపాధ్యాయులు గారు మా స్కూల్కి వచ్చి ఒక మూడు సంవత్సరాలు వస్తున్నారు. అప్పటి నుంచి 3 సంవత్సరాల నుండి మాకు స్టేట్ ఫస్ట్, స్టేట్ సెకండ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అలా వస్తున్నాయి. నాకు ఈసారి స్టేట్ సెకండ్ రావడానికి కారణం మా తెలుగు ఉపాధ్యాయులు గారు. మేము పిన్ టు పిన్ చదవడం వల్ల మీ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతున్నాము. మా తెలుగు ఉపాధ్యాయులకు మాకు ఎంతో సహకరిస్తున్నారు. దానివల్ల మేము ఇలా ప్రతిసారి రాగలుగుతున్నాము. 3 సంవత్సరాల గురించి వరుసగా మాకు స్టేట్ ఫస్ట్ అలా వస్తున్నాయి. నాకు ఈసారి అవకాశం దొరికింది. దానికి మా తెలుగు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ కూడా నా ధన్యవాదాలు. सभी को हार्दिक स्वागत। यह कार्यक्रम जो आयोजित किया गया है मनु संस्कृति जो संस्था को और इस कार्यक्रम से जुड़े हुए सभी भागीदारियों को, मुख्य रूप से अभिभावकों को मैं बहुत बहुत हार्दिक बधाई दे रहा हूँ। मैं मेरा जो परिचय दे रहा हूँ, मैं राचर्ला गंगाधर PMC ZPHS डोंकेश्वर SCA हिंदी के नाते मैं कार्यरत हूँ। तो हमारी पाठशाला में हमारी जिला निज़ामाबाद है, तेलंगाना राज्य में स्थित है। मैं इस बार पहली बार यह प्रयास किया गया था कि हमारे पाठशाला के छात्र और जो मंडल स्तर के छात्रों से जो राष्ट्रीय हिंदी प्रतिभा परीक्षाओं को आयोजित किया गया था, इसमें मैं सोच रहा हूँ कि सफलता प्राप्त किया हूँ, क्योंकि हमारे जो 9वीं कक्षा के छात्र सुशांत जो पहले प्रयास में ही इस लड़का ने राज्य स्तर पर 3रा स्थान पाया है, वो हमें बहुत बहुत खुशी की बात है, क्योंकि प्रयास से ही हम कुछ सीखते हैं और जीवन में आगे बढ़ते हैं, ऐसा हम समझते हैं। तो इसके लिए जो हमारे मस्तान सर जी ने हमें बहुत सारी सहयोग किया था। मैं आशा करता हूँ कि आगामी शिक्षा वर्ष में भी, शैक्षिक वर्ष में ज़्यादा से ज़्यादा छात्रों को हिंदी प्रचार के रूप में मैं छात्रों को हिंदी से जुड़वाने का प्रयास करूंगा। और हिंदी जो हमारी शान है और हमारी पहचान है, इससे जुड़ना मैं गौरव की मान रहा हूं। और जो छात्रों ने इस पुरस्कार को आज स्वीकार करे हैं, उनको हार्दिक बधाई दे रहा हूं। अभी तक जो इस कार्यक्रम में जो वक्ताओं ने बहुत सुंदर ढंग से वे वक्तव्य किए थे, मैं उनके प्रति भाई आभार प्रकट कर रहा हूँ। आपको बहुत बहुत धन्यवाद मैडम जी और सर जी जो अंग्रेजी में बताए थे, वे सर को भी मुख्य रूप से मैं धन्यवाद कह रहा हूँ। मुझे इस मौका मिलने से मैं भाग्यवान समझ रहा हूँ। जय हिंद, जय हिंदी। My name is Ashnaz. I am from Kaizen School. It is in Srikakulam district. I got very beautiful chance to come here. My teachers, my managements and all principals given to me this wonderful opportunity. I am coming here because they gave for me to write the exam. I am now studying in 6th class, but they give this opportunity very well. So I opportunity it and I will take it. Never I will do like it. But I should tell one thing. If you are studying well, you will get profit. If you are not studying well, you will get loss. But if you study well, you will get knowledge and wisdom. It's very helpful to in bigger time.
We should respect our teachers, principal, parents. They are taking so care of us. I got in Hindi Manaskamskrita second rank. This management's given for me to present here. Thank you. ఇక్కడ మన సంస్కృతి ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రతిభా పురస్కార ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులు, మహారథులు, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాభివందనములు. నా పేరు నిర్మల. నేను కేజీబీవి కురబలకోట తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడికి సంస్కృత విద్యాపీఠానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా ఇక్కడ మన వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా మీరు అవార్డులు అందుకోవడము నిజంగా మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇటువంటి అవకాశము మన ఏడుకొండలవాడు వెలిసినటువంటి ఈ తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా 25 సంవత్సరాలుగా మన సంస్కృతి ఛానల్ పెట్టి 20 సంవత్సరాలు పూర్తయింది. ఇక్కడ రజతోత్సవ వేడుకలు, సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటువంటి వేడుకలు మనకు తిరుపతిలో జరగడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఇంతకు మునుపు ప్రతిసారి కూడా ప్రతి ఏటా మనకు హైదరాబాద్లో లలిత కళా పరిషత్ జరిగేటటువంటివి. మనం సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి అవార్డు ప్రదానానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన ప్రాంతంలో ఈ అవార్డు ప్రదానం జరగడం అనేది నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి మన సంస్కృతి ఛానల్ ప్రారంభించి మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను మూడింటిని కూడా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో నిజంగా ఎంతటి గొప్ప సంకల్పాన్ని ఏర్పరచుకుని మనకి ఈ ప్రాంతంలో నెల్లూరు మస్తాన్ సార్ గారి ద్వారా మాకు ఈ విషయం 2021 సంవత్సరం నుండి మాకు ఆహ్వానం అందింది సార్ నుండి. అప్పటి నుండి కూడా నేను ఫస్ట్ టైం మా పిల్లలను 200 మందిని నేను మా పాఠశాల నుండి 200 మంది పిల్లలను రాయించడం జరిగింది 2021లో కూడా. అప్పుడు కూడా 6వ తరగతి అమ్మాయి 2 రాష్ట్రాల్లో మొదటి ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్కు వాళ్ళ పేరెంట్స్ను కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయి అక్కడ అవార్డు తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా 2022, 2023, 2024 4 సంవత్సరాలు కూడా హైదరాబాద్కి తీసుకెళ్ళి పేరెంట్స్ను, పిల్లలను కూడా వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డ అంతటి అవార్డు సాధిస్తుంది, వాళ్ళకి అదే పెద్ద గొప్ప అవార్డు అన్నమాట. ఏ ఆస్తి వాళ్ళకు అంతస్తు బిడ్డలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క బిడ్డ ఇచ్చే చదివే తల్లిదండ్రులకు ఆస్తులు అంతస్తులతో సమానం. అటువంటి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి వీక్షించి అటువంటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ మా పిల్లలు 5 సంవత్సరాల నుండి కూడా అవార్డు తీసుకుంటున్నారు. దీనికి ముఖ్యంగా పిల్లలు చదువులో కూడా ఈ పరీక్షలు నిర్వహించడంతో ముఖ్యంగా వాళ్ళ పుస్తకం అనేది, ఈ పరీక్షలు ఎట్లుంటాయంటే ముందుకు పిల్లలకు ముందు కాంపిటీషన్స్, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పటి నుండినే పిల్లలకు 5వ క్లాస్ నుండినే పిల్లలకు చాలా తెలుసుకోగలుగుతారు. ముందుకు వాళ్లకు మంచి అద్భుత అవకాశం ఈ పరీక్షలు ఇప్పటి నుండి రాయడం అనేది. నేను ఆ ప్రశ్నాపత్రం చూసిన దాంతో మొట్టమొదటి 2021లో ఆ ప్రశ్నాపత్రం చూస్తే నాకే తల తిరిగింది. అసలు ఎక్కడ ఏ క్వశ్చన్ ఉందో, ఎక్కడ ఏ సమాధానం ఉందో తెలియనటువంటిది. పిన్ టు పిన్ ఆ సబ్జెక్టు, జూన్ టు సెప్టెంబర్ సిలబస్ పిన్ టు పిన్ చదివితే తప్ప ఆ పరీక్షలో విజయం సాధించలేరు. కాబట్టి మొట్టమొదటిసారి కూడా మా 6th క్లాస్ అమ్మాయి చాలా ప్రతిభావంతురాలు కాబట్టి ఆ అమ్మాయి రాణించగలిగిందే తప్ప సామాన్యమైనటువంటి బిలో యావరేజ్ పిల్లలు అయితే కూడా రాణించేటటువంటి అవకాశం లేదు. ఆ విధంగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ను చూసి ఎవ్రీ ఇయర్ నేను ఆ విధంగా పిల్లలను ఫాలో చేపించి ప్రతి సంవత్సరము నాకు నిజంగానే పిల్లలకు ముందుకు పంపించాలంటే మాకు అటువంటి అవకాశాలు లేదు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బడిలో కనీసం పాఠశాలకు నెల రోజులు రాకపోతే కూడా ఏమ్మా నువ్వు రాలేదు, ఏమ్మా చదవలేదని అడిగినటువంటి మహానుభావుడు ఏ టీచరు లేరు.
కానీ అప్పుడు చదువులు కూడా అలా ఉన్నాయి. కాబట్టి మాకు ఎటు మాకు అవకాశం రాలేదు. కనీసం మా దగ్గర చదివేటటువంటి ఈ మా పిల్లలైనా కూడా నిజంగా ఇంతటి గొప్ప అవకాశాలను వాళ్ళు ఉపయోగించుకొని భవిష్యత్తులో మాకంటే గొప్ప వాళ్ళు కావాలా, ఏ కలెక్టరో, ఏ ఐఏఎస్, ఏ ఐపీఎస్ అయితే మాకు అంతకంటే ఇంకా సంతోషం అనేది ఏది ఉండదు. మా పిల్లలు అంతటి వాళ్ళు అయినారనేసి ఒక అన్నదమ్ముడో అక్క చెల్లెలో ఎవరైనా ఈర్ష్య, అసూయ, ద్వేషంతో ఉండొచ్చునేమో, మీరు బాగా చదివి పైకి ఎదుగుతున్నారంటే నీ అన్నదమ్ముడిని, అక్క చెల్లెలు, కానీ ఒక్క అసూయ ద్వేషం లేకుండా నాకంటే గొప్ప వాళ్ళు కావాలా, నా విద్యార్థిని అని కోరుకునేది ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి అటువంటి పిల్లలను తయారు చేయాలనేసి నా ఫ్యామిలీ కంటే నా పాఠశాలలో నాకు పిల్లలే నాకు ఫ్యామిలీ అయినట్టు నేను భావిస్తాను. వాళ్ళ కోసమే నేను ఎక్కువ ప్రాకులాడతాను. ఆ రాత్రింబవళ్ళు మాది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అక్కడే ఉంటాము. ఆ పిల్లల కోసం నేను ప్రతి సంవత్సరము 200 మంది విద్యార్థులు తక్కువ లేకుండా మా పాఠశాల నుండి రాయిస్తాను. అదేవిధంగా వాళ్ళకు పిన్ టు పిన్ చదివించి ఎక్కడ ఏ క్వశ్చన్ ఉందనేసి వాళ్ళకి ఇప్పుడు పిన్ టు పిన్ పేజీలో ఏది ఉంటుంది అని వాళ్ళకి అర్థమైపోతుంది అన్నమాట. అటువంటి అవకాశాన్ని నిజంగా మాకు అందించినటువంటి మన సంస్కృతి ఛానల్లో, ఒక సంస్కృతి తెలుగు ఛానల్లో భాగంగా ఉన్నటువంటి మస్తాన్ సార్ గారికి నిజంగా 2 చేతులెత్తి నమస్కారాలు తెలియజేయాలి. అటువంటి అవకాశాన్ని మాకు కల్పించింది సారే. మాకు పరిచయం లేకపోతే మాకు ఇటువంటి అవకాశం వచ్చేది కాదు. కాబట్టి ఇంతమంది పిల్లలను ఇక్కడ ఎంతమంది పిల్లలు వచ్చినటువంటి ఇటువంటి ప్రతి సంవత్సరం కూడా ఇంగ్లీషు ఒక తెలుగు, హిందీ మాత్రమే పెట్టేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ముందు సంవత్సరము నారాయణమూర్తి సార్ గారు వచ్చి ఎందుకండి తెలుగు హిందీ పరీక్షలనే నిర్వహిస్తున్నారు, ఎందుకు ఇంగ్లీష్ భాషా పరీక్షలు మీరు నిర్వహించరు, కాబట్టి ఈ సంవత్సరం నుండి ఇంగ్లీష్ భాషా పరీక్షలు కూడా నిర్వహించాలనేసి సార్ చెప్పిన దానివల్ల అప్పటి నుండి లాస్ట్ ఇయర్ నుండి ఇంగ్లీష్ భాషా పరీక్షలు కూడా పెడుతున్నారు. నేను నా తెలుగు భాషా పరీక్షలే కాకుండా ఇంగ్లీష్ భాషా పరీక్షలను కూడా ప్రతి పాఠశాలకు ఈ నోటిఫికేషన్ వచ్చిందంటే ప్రభుత్వ పాఠశాలలకు ముఖ్యంగా, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు నేను ఆ సార్ పంపించినటువంటి ఆ నోటిఫికేషన్ను ప్రతి పాఠశాలకు పంపించి ఇంగ్లీష్లో కూడా రాయమని, హిందీలో కూడా పార్టిసిపేట్ చేయమని, వాళ్ళ ప్రతిభను వెలికి తీసుకోమని చెప్పేసి మన ముఖ్య వక్త, అక్కడ మాట్లాడినటువంటి ముఖ్య వక్త గాంధీ గారు నాకు సారు మాట్లాడుతుంటే ప్రతి క్షణము దైవజ్ఞ శర్మ గారు సారు, గాంధీ సారు గుర్తొచ్చారు. ఎంత అనర్గళంగా గాంధీ సార్ అయితే వక్తగా ఎంత అనర్గళంగా మాట్లాడతారంటే అసలు ఒక్క సెకండ్ కూడా మనకి ఎక్కడ కూడా ఏ పొల్లు పోకుండా అంత చక్కగా సంస్కృతం కావచ్చు, తెలుగు కావచ్చు, అటువంటి గాంధీ సార్ గారు, దైవజ్ఞ శర్మ గారు నాకు ఈరోజు అక్కడ చూడలేకపోయినా కూడా, ఈరోజు వాళ్ళని చూడలేకపోయినా కూడా ఈ సార్ గారిలో నేను చూసుకున్నాను. నాకు చాలా సంతోషమైంది. అదేవిధంగా మన శ్రీమతి తాసునిషా బేగం మేడం గారు కూడా చాలా బాగా కౌన్సిలర్ మేడం గారు కాబట్టి మా పిల్లలకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పిల్లలు ఉన్నారు మేడం. నేను కొంచెం మీతో కన్సల్ట్ అవుతాను తర్వాత. అటువంటి ఆ మేడం గారు ఇచ్చినటువంటి నిజంగా చాలా మోటివేషనల్ స్పీకర్ మేడం. అటువంటి మేడం చెప్పినటువంటి సాధన, సంపద ఇటువంటి వాటిని తూచా తప్పకుండా మీరు ఆ విధంగా ఫాలో అయ్యి చేస్తే ఉజ్వల భవిష్యత్ మీకు ఉంటుందని చెప్పేసి పిల్లలుగా మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మీరు తల్లిదండ్రులు కూడా ఆ విధంగా సీరియల్ మనం చూడొద్దు అని అంటాం, సార్ చెప్పినారు. కానీ తల్లిదండ్రులే సీరియల్ పెట్టుకుంటే బిడ్డలు ఏ విధంగా చూడకుండా ఉంటారు చెప్పండి. మన పిల్లలు లేనప్పుడు మీరు ఏదైనా చేసుకోండి, కానీ పిల్లల ముందు మాత్రం అటువంటివి ఆ మీడియా ప్రభావమే ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి అటువంటివి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు మీరు ప్రోత్సహించద్దండి. దయచేసి మీ పిల్లల్ని ముందుకు వెళ్ళేలాగా సిఐడితో, నేను చెప్పేది మా పిల్లలకు ఒక్కటే, సిఐడి, ఈ 3 అబ్రివేషన్స్ తోటి మీరు ముందుకెళ్ళండి. సిఐడి, సి కాన్సన్ట్రేషన్, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. అదేవిధంగా ఐ ఇంట్రెస్ట్, మీకు శ్రద్ధ ఉండాలా, ఏకాగ్రత ఉండాలా, శ్రద్ధ ఉండాలా. డి డెడికేషన్, మనం చేసే పని ఏదైనా సరే డెడికేషన్ అంటే చిత్తశుద్ధితో చేయాలి. ఆ చిత్తశుద్ధితో మనం చేస్తే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో రాణిస్తారు. వెంటనే ప్రతిభా పురస్కారాల ప్రదానం కూడా ఉంటుంది. దానికన్నా ముందుగా మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడానికి ఆహ్వానిస్తున్నాం.
సంస్కృతికి మన సంస్కృతికి అడిగిన వెంటనే మరి సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో అవకాశం కల్పించినటువంటి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి అమూల్యమైన సందేశం తర్వాత వెంటనే ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి చాలా స్పీడ్గానే కార్యక్రమాన్ని ముగిస్తాం. ఈనాటి మన ముఖ్య అతిథి ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి సభరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్సులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ముఖ్యంగా మన భారతదేశానికి సంస్కృతి చాలా ప్రధానమైనటువంటిది. ఎన్నో యుగాల నుంచి ఈ సంస్కృతిని పరిరక్షించుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. ఎంతో మహర్షులు, విద్యావేత్తలు, మహానుభావులు ఎందరో ఈ సంస్కృతిని రక్షించారు. అంటే ముఖ్యంగా మన ఆంధ్ర సంస్కృతి చాలా గొప్ప విశిష్టమైనటువంటిది. ఎంచేతను అంటే భారతదేశంలో ఉండేటువంటి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ పర్వాలు మనం జరుపుకుంటాం, ఆ పర్వాలు జరుపుకుంటాం. మనం ఈ ఉగాది ఎలా జరుపుకుంటామో తమిళనాడు ఉగాదిని కూడా జరుపుకునేటువంటిది, అలాగే హోలీని కూడా జరుపుకునేటువంటి అన్ని సంస్కృతులని ఇందులో ఇన్ముడింపజేసేటువంటి సంస్కృతి మనది. ఎందరో మహానుభావులు ఈ సంస్కృతిని పరీక్షించారు. ఇప్పుడు ప్రధానంగా చెప్పబడినటువంటి మన తిరుపతిలో మన సంస్కృతి అనే సంస్థని ఆరంభించి 25 సంవత్సరాల నుంచి దీన్ని పరిరక్షిస్తూ ప్రతిభా పురస్కార కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ ఉండేటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ 25 సంవత్సరాలు మీ అందరి సహాయ సహకారాలతోటి చక్కటి ప్రతిభా పురస్కారాలు, అంటే ఇంతకుముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్లోనే ఇది ప్రారంభమైంది. తెలంగాణ విడిపోయినప్పటికీ కూడా వాడు కూడా మనవాళ్లే అనేటువంటి అభిప్రాయంతో ఎన్నో సంవత్సరాల నుంచి, గత సంవత్సరంలో కూడా తెలంగాణ హిందీ ప్రతిభా పురస్కారాలు, అలాగే తెలుగు ప్రతిభా పురస్కారాలు అన్నింటినీ కూడా మనం ఇక్కడే నిర్వహించుకున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ అభినందిస్తున్నా. ఈ వేదిక పద్మ అవార్డీలు ప్రదర్శించేటువంటి వేదిక ఇది. పద్మ సుబ్రహ్మణ్యం గారు, అలాగే పద్మశ్రీ అవార్డీలు చాలామంది ఇక్కడికి వచ్చారు. మా ఛాన్సలర్ గారు పద్మ విభూషణ్, మా మొట్టమొదటి కులపతులు పద్మశ్రీ. ఈ సంవత్సరంలో మా కులాధిపతులు అయినటువంటి పంచముఖి గారు పద్మశ్రీ అవార్డు పొందారు ఈ సంవత్సరం. అలాగే నాగపండి శర్మ గారు మా స్టూడెంట్, ఆయన పొందారు. ఇటువంటి వారంతా కూడా ఇక్కడ ప్రసంగించినటువంటి వేదిక ఇది. అంటే ఇక్కడ ఉండేటువంటి రజిస్టర్ని కూడా మనం శిరసా వహిస్తే చాలు. కానీ ఈ లోపుగా మాకు ఇక్కడ వచ్చే 26, 27, 28, 29 రోజున అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అని నిర్వహిస్తూ ఉండేవారు. సుమారు 15 ఏళ్ల క్రితం, 7-8 ఏళ్ల క్రితం ఎస్వి యూనివర్సిటీలో నిర్వహించారు. అదే దానికే ప్రతిరూపంగా అంటే ఏన్షియంట్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమానికి మీటింగ్లు అవి జరుగుతున్నాయి. నేషనల్ లెవెల్లో చాలామంది ఇక్కడికి వస్తున్నారు. సరసంఘచాలకు మన మోహన్ భాగవతి కూడా వస్తారు. అంతేకాకుండా ఎంఎస్టీ మినిస్టరు, కల్చర్ మినిస్టరు, తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు, వీరంతా కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం. అందుకోసం ఎస్పీ గారు ఇక్కడ మొత్తం భద్రతా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి వచ్చారు. అంతేత నేను వచ్చి ఆ మీటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ ప్రతిభా పురస్కారాల్లో ఎవరైతే మంచి బహుమతులు అందుకుంటున్నారో వారందరికీ కూడా ఆశీర్వాదాలు సమర్పిస్తూ అభినందిస్తూ వీరి వెనకాల ఉండేటువంటి అభిభావకులైనటువంటి తల్లిదండ్రులు, అధ్యాపకులు వీరందరినీ కూడా అభినందిస్తూ వారికి చక్కటి హితోభివృద్ధి కలగాలి అని ఆ భగవంతుడైనటువంటి వెంకటాచలాధీశుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా నమస్కరిస్తూ
మీరు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా కానీ మీకు ఇక్కడ గేట్స్ ఓపెన్గా ఉంటాయి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతూ ఇంతతో వినిస్తున్నాను. ధన్యవాదాలు. వెంటనే ప్రతిభా పురస్కారాల ప్రదానం ఉంటుంది. తహసీని సభయ్య గారిని అలాగే రూప్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రొఫెసర్ జిఎస్ఆర్ గారి కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నటువంటి విజేతలందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిభా పురస్కారాల ప్రదానం.